जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెనుగు చేసినది అరణ్యకాండం 6వ సర్గలో ఉన్నాం. 5వ సర్గలో శరభంగముని బ్రహ్మలోకములు చేరడం కనిపిస్తుంది. 6వ సర్గం రాక్షసుల నుండి రక్షించమని మహర్షులు శ్రీరాముని ప్రార్థించుట. శరభంగ మహర్షి స్వర్గమునకు వెళ్ళిన పిమ్మట అక్కడ నివసించుతున్న మునులు చాలామంది ఒక్క చోట చేరి శ్రీరాముని వద్దకు వెళ్ళిరి. వైఖానసులను, వానప్రస్థులు, వాలఖిల్య సంప్రదాయం వారు, సంప్రాక్షాలులు, చంద్రకిరణములను మాత్రమే ఆహారముగా తీసుకొనివారు, ధాన్యమును రాతిపై నలిపి తినుచువారు, ఆకులు మాత్రమే తినువారు, దంతములతో ధాన్యములను నమిలి తినువారు, నీటిపై తేలుచు తపస్సు చేసుకునేవారు, చేతులు మోకాళ్ళు మొదలైన అవయవములనే శయ్యగా ఉపయోగించి పండుకొనేవారు, శయ్యలు లేనివారు, అవకాశము లేని చోట్ల ఇరుకు చోట్ల కూర్చుండి తపస్సు చేసుకునేవారు, జలము మాత్రమే ఆహారముగా తీసుకొనివారు, గాలి మాత్రమే పీల్చి జీవించేవారు, ఆకాశముపై నిలిచి తపస్సు చేసుకొనివారు, గట్టి నేల మీద శయనించేవారు, బట్టలు పైవైపు బిగించి కట్టుకునేవారు, ఇంద్రియ నిగ్రహవంతులు, తడి బట్టలు కట్టుకునేవారు, జపము చేసేవారు, తపస్సులో స్థిరముగా ఉండువారు, పంచాగ్ని తపస్సు చేయువారు, ఈ విధముగా అనేక విధముల తపస్సు చేయు మహర్షులందరూ శరభంగ ఆశ్రమములో శ్రీరాముని వద్దకు వచ్చిరి. వారిలో ప్రతి ఒక్కడు బ్రహ్మ వర్చస్సుతో ప్రకాశించుచుండెను. ప్రతి ఒక్కడు యోగ మార్గములో సుస్థిరముగా ఉండెను. ధర్మవేత్తలైన ఆ ఋషులందరూ గుంపుగా చేరి శ్రీరాముని వద్దకు వచ్చి ఇట్లు పలికిరి: శ్రీరామ, దేవేంద్రుడు దేవతలకు వలె నీవు ఈ ఇక్ష్వాకు వంశమునకు, భూమికి కూడా ప్రధానమైన వాడవు, నాథుడవు. నీవు కీర్తి చేతను పరాక్రమము చేతను కూడా 3 లోకములందును ప్రసిద్ధుడవు. నీ యందు సత్యము, పితృభక్తి, ధర్మము కూడా పరిపూర్ణముగా ఉన్నవి. నీవు మహాత్ముడవు, ధర్మములు తెలిసిన వాడవు, ధర్మమునందు నిష్ఠ కలవాడవు. అట్టి నీ వద్దకు మేము యాచకులముగా వచ్చి ఏమో చెప్పదలుచుకున్నాము. మేము ఇట్లు యాచించుతున్నందుకు నీవు మమ్మల్ని క్షమించవలెను. ఏ రాజు బలిలోని 6వ భాగమును పన్నుగా తీసుకొనుచు కూడా ప్రజలను, పుత్రులను రక్షించినట్లు రక్షించడో ఆ రాజునకు చాలా గొప్ప అధర్మము కలుగును. దేశములో ఉన్న ప్రజలనందరినీ ప్రాణతుల్యులుగా, ఇష్టులైన కుమారులను వలె వారి కొరకు తన ప్రాణములను కూడా అర్పించుటకు సిద్ధముగా ఉన్నాడా అన్నట్లు సర్వదా రక్షించుతూ నిత్యము జాగరూకుడై ఉండే రాజునకు అనేక సంవత్సరములు స్థిరముగా నిలుచు కీర్తి లభించును. అతడు బ్రహ్మలోకమునకు వెళ్ళి అక్కడ కూడా పూజించబడును. ప్రజలను ధర్మానుసారముగా రక్షించు రాజునకు ఫలమూలములు మాత్రమే భుజించు మునులు చేయు గొప్ప తపస్సులో 4వ భాగము లభించును. బ్రాహ్మణులు అధిక సంఖ్యలో ఉన్న పెద్దదైన ఈ వానప్రస్థ సముదాయమునకు నీవు ప్రభువుగా ఉండగా కూడా రక్షకుడు లేని దాని వలె దీనిని రాక్షసులు ఎక్కువ పీడించుతున్నారు. ఈ అరణ్యములో భయంకరములైన రాక్షసులు తమ తపః పవిత్రములైన మనస్సులు కల ఎందరో మునులను అనేక విధముల చంపినారు. మాతో రమ్ము, వారి శరీరములను చూపించదము. చూడుము, పంపానదీ తీరమునందు నివసించు వారిని, మందాకిని ప్రాంతమునందు నివసించు వారిని, చిత్రకూట పర్వత ప్రాంతమునందు నివసించు వారిని చాలా ఎక్కువగా చంపుతున్నారు. భయంకరమైన కర్మ చేయు రాక్షసులు వనములో చేయుచున్న మునుల ఘోర వినాశనమును మేము సహింపలేకపోతున్నాము. ఆ కారణము చేత మేము రక్షకుడవైన నీ వద్దకు రక్షణ కోరుచూ వచ్చినాము. రాక్షసులచే చంపబడుచున్న మమ్ములను రక్షించుము. నిన్ను మించిన రక్షకుడు ఈ పృథివిలో మరెవ్వరూ లభించడు.
మమ్మలనందరినీ రాక్షసుల బారి నుండి రక్షించుము. ధర్మాత్ముడైన శ్రీరాముడు దీనులైన ఆ మునీశ్వర్ల మాటలు విని ఆ మునులనందరినీ ఉద్దేశించి ఇట్లు పలికెను. మీరు నన్ను ఇట్లు ప్రార్థించరాదు. మీ వంటి మహర్షులు నన్ను ఆజ్ఞాపించవలెను. నేను నా కార్యము నిమిత్తమే ఈ వనములో ప్రవేశించినాను. మీకు రాక్షసులు చేయుచున్న ఈ అపకారమును తొలగించుటకై నేను నా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారము ఈ అరణ్యములోనికి ప్రవేశించినాను. నా అదృష్టవశముచే మీ కార్యమును సాధించుటకై నేను ఇచటికి వచ్చినాను. నా వనవాసమునకు చాలా గొప్ప ఫలము లభించగలదు. మునీశ్వరులకు శత్రువులైన రాక్షసులను యుద్ధములో సంహరించవలనని నేను కోరుచున్నాను. తపస్సే ధనముగా గల ఋషులందరూ నా పరాక్రమమును, నా తమ్ముని పరాక్రమమును చూచెదరుగాక. ధర్మమునందు స్థిరబుద్ధి గల ఆ శ్రీరాముడు మునులకు ఆ విధముగా అభయమిచ్చి లక్ష్మణునితోనూ ఆ మునులతోనూ కలిసి సీతా సమేతుడై సుతీక్ష్ణ మహర్షి వద్దకు వెళ్ళెను. శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండలోని 6వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.